Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారమెత్తారు. లాయర్ దుస్తువులో కోల్కతా హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇటీవలే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు భారీగా హింసకు పాల్పడ్డారని, విధ్వంసాలు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మమతా బెనర్జీ న్యాయవాదిగా కోర్టుకు హాజరై జడ్జికి స్వయంగా వాదనలు వినిపించారు. న్యాయం కోసం తన పోరాటం సాగుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా నల్ల కోటు వేసుకొని కోర్టులో వాదించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా మమతా బెనర్జీ పలు కీలక అంశాలపైన పోరాటం చేసిన న్యాయవాదిగా నేరుగా రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. తన వాదనలతో కోర్టులో అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి ఆమె చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించారు. రాజకీయ రణక్షేత్రం నుంచి న్యాయక్షేత్రానికి మారినటువంటి ఆమె శైలిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింసపై సుదీర్ఘంగా సాగినటువంటి ఈ విచారణలో మమతా బెనర్జీ అనేక సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. శాంతి భద్రతలను కాపాడడమే తమ ధ్యేయమని, తప్పు చేసినటువంటి వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె బలంగా వాదించారు. కేవలం తన పార్టీ కార్యకర్తల కోసమే కాకుండా బాధితులందరికీ న్యాయం జరగాలని ఆమె కోరారు. అయితే మమతా బెనర్జీ రాకతో కోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. మరోవైపు కోర్టులో మమతా బెనర్జీ చూపించినటువంటి తెగువ ఆమె రాజకీయ భవిష్యత్తు పైన కొత్త చర్చలకు నాంది పలికింది. ఒకవైపు రాజకీయ నాయకురాలిగా ప్రజల్లో ఉంటూనే మరోవైపు న్యాయవాదిగా తన వాణిని వినిపించడం ద్వారా ఆమె తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. బాధితుల పక్షాన నిలబడి ఆమె చేస్తున్నటువంటి ఈ పోరాటం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. తన పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆమె మరోసారి తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మమతా బెనర్జీ లాయర్ వేషధారంలోని ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నాయకురాలంటే ఇలా ఉండాలని కొందరు కామెంట్ చేస్తుంటే ఇది కేవలం రాజకీయ ప్రచారంలో భాగమేనని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా న్యాయస్థానంలో ఆమె వినిపించినటువంటి వాదనలు మాత్రం బలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల పాటు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి అనుభవం మమతా బెనర్జీకి ఉంది. ఇప్పుడు ఇదే అనుభవంతో న్యాయవాదిగా కూడా తన గళాన్ని వినిపిస్తున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తానని ఆమె నిరూపించారు. బెంగాల్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మమతా బెనర్జీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అటు న్యాయ వ్యవస్థలోనూ ఇటు రాజకీయాల్లోనూ పెద్ద మార్పునకు సంకేతంగా కనిపిస్తుంది. బాధితుల కన్నీళ్లను తుడిచేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా ఆమె తన నిబద్ధతను చాటుకున్నారు. హైకోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.